మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇటీవలే కురిసినటువంటి వర్షాలకు అరుదైన పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమవుతున్నాయి. ఓ ఆసక్తికరమైనటువంటి దృశ్యం ఊహించని రీతిలో స్థానికులను ఆకట్టుకుంది. పట్టణంలోని కబేలా వీధిలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వానతో ఒక చిన్న కుంట వర్షంలో నీటితో నిండిపోయింది. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పసుపు పచ్చ కప్పులతో కలకలాడుతుంది. అయితే పసుపు రంగు కప్పలు ఒక్కసారిగా కనిపించడంతో అటువైపు వెళ్లే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి కప్పలను వాటి యొక్క శబ్దాలను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇటీవలే కురిసినటువంటి వర్షాలకు అరుదైనటువంటి పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని ఆసక్తిగా గమనించినటువంటి స్థానికులు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇవి వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే కైకలూరు ప్రాంతంలోనూ ఇవి కనువిందు చేశాయి. అయితే వింతగా కనిపిస్తున్నటువంటి ఇవి అరుదైన కప్పలేమి కావని, ఇది సాధారణంగా ఉండేటువంటి ఇండియన్ బుల్ ఫ్రాగ్ అని కూడా వెటర్నరీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు శాస్త్రీయ నామం హుప్లో చాట్రనస్ టైగెరినస్ గా పిలుస్తున్నారు పెద్దలు. ప్రధానంగా స్థానికంగా వీటిని తవుడు కప్పలు లేదా బోదరు కప్పలు అని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి ఈ ఎల్లో కప్పలకి సంబంధించినటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. సాధారణంగా కాకి లేదా ఆలివ్ గ్రీన్ కి సంబంధించినటువంటి రంగులో ఉండేటువంటి కప్పలు వర్షాకాలంలో సంతానోత్పత్తి సమయంలో అంటే ఆడ కప్పలను ఆకర్షించేందుకు మగ కప్పలు మాత్రమే ఇలా ప్రకాశవంతమైనటువంటి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. జత కట్టేటువంటి సమయంలో ఇవి చేసేటువంటి శబ్దాలకు వీటి గొంతు భాగంలో ఉన్నటువంటి స్వర్ణ పేటికలు నీలం రంగులోకి మారుతూ ఉంటాయి. ప్రధానంగా సంతానోత్పత్తి ప్రక్రియ ముగియగానే ఇవి మళ్ళీ తమ పాత రంగులోకి వచ్చేస్తాయట. ఒకప్పుడు పల్లెల్లో సర్వసాధారణంగా కనిపించేటువంటి ఈ కప్పల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవలే కురిసినటువంటి వర్షాలకు నందిగామలో ఈ పసుపు రంగు కప్పలు దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానికులు ఈ కప్పలను ఆసక్తికరంగా ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. కొంతమంది అయితే చాలా వింతగా ఫోటోలు అదేవిధంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే కైకలూరు ప్రాంతంలోనూ పసుపు రంగు కప్పలు కనువిందు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అరుదైనటువంటి రంగుతో కనిపిస్తున్నప్పటికీ ఇవి సాధారణ కప్పరేనన్నట్టు కూడా వెటర్నరీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటిని బుల్ ఫ్రాగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ కాల్కీతో పాటుగా ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉండేటువంటి ఈ కప్పలు వర్షాకాలంలో ఇలా ముదురు పసుపు రంగులోకి మారుతాయని కూడా వివరిస్తున్నారు. ఇవి 17 సెంటీమీటర్ల పొడవు ఉండేటువంటి పెరిగే సామర్థ్యం కలిగి కూడా ఉంటాయట. అయితే ఈ రంగులు మార్చేటువంటి కప్పలన్నీ కూడా ఓన్లీ మగ కప్పలేనట. ఆడ కప్పల తోడు కోసం వాటిని ఆకర్షించేందుకు ఇలా పసుపు రంగులోకి మారతాయని వెటర్నరీ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ కప్పలు వర్షాకాలంలో ఆడ కప్పలను ఆకర్షించేందుకు తమ శరీర రంగును ఇలా ప్రకాశవంతమైనటువంటి పసుపు రంగులోకి మార్చుకుంటాయని, ఇది ప్రకృతి వాటికి ఇచ్చినటువంటి శక్తిగా కూడా పేర్కొంటున్నారు. అలాగే తడి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాలతో పాటుగా నీరు ఉన్న చోట ఈ కప్పలు సంభోగంలో పాల్గొంటాయని కూడా వివరిస్తున్నారు. అయితే ఈ కప్పలు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రధానంగా శబ్దం చేసేటువంటి సమయంలో వీటి గొంతు భాగంలో ఉన్నటువంటి స్వర్ణ పేటికలు నీలం రంగులోకి మారడమే కాకుండా వింత శబ్దాలు చేస్తాయంట. వర్షాకాలం పూర్తయి జట కట్టేటువంటి ప్రక్రియ ముగియగానే ఈ కప్పలు మళ్ళీ తమ పాత రంగులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ ఇండియన్ బుల్ ఫ్రాగ్ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య తగ్గిపోతుందన్నారు. ప్రధానంగా చెరువులు పూడిపోవడంతో పాటుగా కాలుష్యం విపరీతంగా పెరగడంతో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సాధారణంగా అయితే మనం డైలీ చూసే విధంగా మామూలు రోజుల్లో ముదురు ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో కనిపించేటువంటి ఈ కప్పలు పసుపు రంగులో కనువిందు చేస్తుంటే కొందరు పట్టణ వాసులు సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. పిల్లలకైతే మరింత ఆశ్చర్యకరంగా వాటిని చూస్తున్నారు. వర్షం కురిసేటువంటి రోజుల్లోనే కనిపించేటువంటి ఈ కప్పల రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇలా రంగులో ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు స్థానికుల్లో ఉత్కంఠ రేపుతుంది. పర్యావరణ శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం ఇవి సాధారణ కప్పలు కాదు. వీటిని భారత బుల్ ఫ్రాగ్ అని ప్రసిద్ధి పొందినటువంటి కప్పలు. భారతదేశంతో పాటుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకతో పాటు
మయన్మార్ లాంటి దక్షిణాసియా దేశాల్లో ఇవి విస్తృతంగా కనిపిస్తాయి. సాధారణంగా వీటి రంగు ఆకుపచ్చ గోధుమ కలయికతో కనిపిస్తుంది. కానీ వర్షాకాలం రాగానే సంతానోత్పత్తి కాలం మొదలవుతుందన్న సంకేతం ఇవి ఇస్తూ ఉంటాయి. అందుకోసమే మగ కప్పలు ప్రకాశవంతమైనటువంటి పసుపు రంగంలోకి మారి ప్రధానంగా ఆడ కప్పలను ఆకర్షిస్తూ ఉంటాయి. అదే సమయంలో వాటి ప్రాంతానికి గుర్తించడానికి ఇతర మగ కప్పలను సంకేతాలు ఇవ్వడానికి కూడా ఈ ప్రక్రియ జరుగుతుందట. ఇవి వర్షాకాలంలో గుంటలు, చెరువులు, పొదలు, బురద నీరు ఎక్కువగా ఉండేటువంటి కీటకాల సంఖ్యను నియంత్రించడంలో కూడా కీ రోల్ పోషిస్తూ ఉంటాయి. వాటి పెద్ద శబ్ద కోసం ఏదైతే గర్ర అంటూ కూడా గట్టిగా శబ్దం చేస్తూ జతలుగా కలుస్తూ ఉంటాయి. అయితే దీని ధ్వని యొక్క శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం మొత్తం కూడా జీవంతో నిండిపోతూ ఉంటుంది. సాధారణంగా 6.5 అంగుళాల పొడవు పెరిగేటువంటి ఈ భారతీయ కప్పలు జలచరాల జాబితాలో భారత్లో పెద్దవాటిలో ఒకటిగా గుర్తింపు పొందాయి. చిన్న చిన్న కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు, కొన్ని సందర్భాల్లో చిన్న పక్షులను కూడా ఇవి తినగలి వీరి ఆకలి తీర్చడం చాలా సులువుగా మార్చుకుంటూ ఉంటాయి. అందుకే ఇవి గ్రామీణ లేదా వ్యవసాయ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతకు కూడా పునాది వేసేటువంటి జీవులుగా పరిశోధకులు చెప్తున్నారు. మొత్తం మీద నందిగామ పట్టణంలో ఈ అరుదైనటువంటి దృశ్యం కలిగించినటువంటి ఉత్సాహం వానాకాలానికి, ప్రకృతి చక్రానికి ఒక చక్కటి ఉదాహరణగానే చెప్పాలి. బుల్లితరం నుంచి ప్రధానంగా గుండెల్లో ప్రకృతి వైవిధ్యం పైన ఆసక్తి పెంచేటువంటి అవకాశం కూడా ఇలాంటి కనువిందులు ఇస్తూ ఉంటాయి. పసుపు పచ్చ కప్పలు కనిపిస్తే వర్షం కురుస్తుందన్న సూచనలు మాత్రమే కాదు, మన ప్రకృతి సమతుల్యతను కాపాడే జయంతి సైనికులంటూ కూడా పరిగణించాలి. ఇలాంటి అరుదైనటువంటి దృశ్యాలు ఇంకా ఉండాలని, ప్రకృతితో మన బంధం మరింత బలపడాలని కోరుకోవడమే మన ప్రధానమైనటువంటి బాధ్యతగా పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.